తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం. ఒంగోలులోని సాయి వీణ తల్లి పిల్లల హాస్పిటల్ ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అయిన సాయి వీణ పిల్లల హాస్పిటల్లో చేరిన వారితో జిల్లా కోఆర్డినేటర్ ప్రత్యక్షంగా మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ప్రసవం చేయించుకున్న వారితో హేమంత్ స్వయంగా మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా సేవలు అందించారా లేకుంటే ఏమైనా డబ్బులు తీసుకున్నారా అని జిల్లా కోఆర్డినేటర్ ఒంగోలులోని ఇందిరానగర్ కు చెందినటువంటి బాలింతతో మాట్లాడారు. అలాగే మరో బాలింత ఆమె భర్తతో కూడా ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ మాట్లాడారు. జిల్లా కోఆర్డినేటర్ వెంట జిల్లా మేనేజర్ కిరణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగురు పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేపట్టిన యువ చైతన్య రథయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేసీ అస్మిత్ రెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాది మంది టీడీపీ కార్యకర్తలు మరియు జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ ర్యాలీ కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ ర్యాలీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి డాన్స్ వేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. అనంతరం ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే 2024 ఎన్నికలకు టీడీపీ గెలుస్తుంది అనడానికి ఈ ర్యాలీనే గెలుపుకు సంకేతమంటూ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 10 రోజుల నుంచి పెద్దవడుగు మండలంలో పర్యటించారు కదా, ప్రజల సమస్యలు ఏమి దృష్టికి వచ్చాయి? ప్రజల దృష్టి కంటే వచ్చినాయి. ప్రతి సాట ఉంది. మేము మెయిన్గా ఇండివిజువల్ తీసుకోలేదు, విలేజ్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాము. చిన్నవి ఒక 3 సంవత్సరాల నుంచి ఆ గంజిగుండపల్లి దగ్గర ఒక స్టార్టర్ పోయింది. ఎవడు వేసేవాడు లేడు. 150 రూపాయలు ఖర్చు అయింది నాకు. ఏం అట్లనే ఆర్డబ్ల్యూలు ట్యాంకులు అన్నీ ఇచ్చారు, నీళ్ళు 3 గంటల్లో రెడీ చేశారు. అట్లా కొన్ని ఉన్నాయి. మెయిన్గా వచ్చి ఈసారికి ఎక్కడ కూడా ఒక సిమెంట్ మూట కూడా వేయలే. కాలువలు అట్లే ఉన్నాయి. చిన్నవి చాలా చిన్నవన్నీ ఉన్నాయి. మేము మెయిన్గా 5 మందిని పెట్టాము ఒక విలేజ్లో. వాళ్ళన్నీ రాసుకుంటారు. ఈరోజు మేము ఫ్యామిలీ కూడా తయారు చేశాము. ఎక్కడ ఏముందని కూడా చేసి ఇస్తున్నాము. ఒకటి మద్యం అక్రమ రవాణాను దృష్టిలో పెట్టుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఎదురులంక వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. యానం వైపు నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో భాగంగా శనివారం యానం వైపు నుండి సుంకం చెల్లించినటువంటి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వారిని అరెస్టు చేశారు. పోలవరం, ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. 35 మద్యం బాటిల్స్ తో పాటు 2 కార్లు, 2 మోటార్ సైకిల్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో బాహుబలి సినిమా విలన్ గా నటించిన ప్రభాకర్ సందడి చేశారు. 2 రోజులుగా సినిమా షూటింగ్ లో ప్రభాకర్ పాల్గొంటున్నారు. కుప్పంకు చెందిన నటుడు రెమో ఈ సినిమాలో నటిస్తున్నాడు. శాంతిపురం మండలానికి చెందిన కుప్పం రమేష్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కుప్పం నియోజకవర్గంలో నిర్వహిస్తామని డైరెక్టర్ తెలియజేశారు. నటుడు రెమోతో పాటు మరికొంతమంది స్థానిక నటులను సైతం ఈ సినిమా ద్వారా పరిచయం చేయనున్నారు. సినిమా షూటింగ్ తర్వాత పూర్తి చేసుకుని సినిమాను థియేటర్లలో చూడటానికి కుప్పం ప్రాంత ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ 3 సీరియల్స్ వర్క్ చేశాను. స్క్రీన్ రైటర్గా రీసెంట్గా మూవీ కూడా చేశాను. ఇప్పుడు నేను పుట్టిన ప్రాంతంలో సినిమా చేయాలనుకుంటున్నాను. దానికి కుప్పం బేస్ చేసుకుని స్టోరీ నేను రెడీ చేశాను అనమాట. సో అందులో వన్ ఆఫ్ ద మెయిన్ సీన్ వచ్చేసి రీసెంట్గా జనవరి 26th మన పాన్ ఇండియా విలన్ అయినటువంటి బాహుబలి ప్రభాకర్ సార్ని ప్లాన్ చేసుకొని సో ఆయన కుప్పం పిలిపించి ఒక షూట్ అనేది చేశాను అనమాట. అదే వన్ ఆఫ్ ద మెయిన్ సీను. సో ఇది చేసిన తర్వాత మేము ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నాము. సో ఓవరాల్ సినిమా అనేది మన కుప్పంలోనే షూట్ చేస్తాము. ఇది మొత్తం మన కుప్పం బేస్ చేసుకునే ఉంటుంది. సో ఇది మా టీం అన్నమాట. సో ఈయన డిఓపి సారు, అది చరదేవ సారు. ఆయన ఇంతకుముందు 3 సినిమాలు చేశాను కండాలో. సో తర్వాత మా స్క్రిప్ట్ రైటర్ సారు రీసెంట్గా ఆయన ఒక మూవీ కూడా చేస్తున్నారు కండాలో. సార్ పేరు పుష్పరాజ్ సారు. సో ఇందులో వచ్చేసి మన కుప్పానికి సంబంధించి ఈ స్టోరీలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ రోల్ వచ్చేసి రెమో బ్రో చేస్తున్నారు. సో ఆయన మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీదంతా ఇది మా టీము. సో ఆడ ఏడి. సో ఇప్పుడు వచ్చేసి అసలు డైరెక్టర్, మిగతా వాళ్ళంతా నా కుప్పం సంబంధించి నా టీమ్మేట్స్. సో ఇది మా సినిమా టీం.
అమరావతి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్ నందు అదనంగా 20 పడకల గదులను ఎమ్మెల్యే శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో అమరావతి హాస్పిటల్ను ఉత్తమ సేవలు అందించారని ఆయన తెలియజేశారు. ఆ సమయంలో ఇక్కడ అదనపు గదులు అవసరం ఉందని గుర్తించి సీఎంతో మాట్లాడి అదనపు గదులు మంజూరు చేయించి ప్రారంభించామని ఆయన తెలియజేశారు. గౌరవనీయులు శాసనసభ్యులు శంకర్రావు గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలకి, ముఖ్యంగా మన గారు శ్రీధర్ ప్రసాద్ గారికి, ప్రజా నాయకుడిగా ప్రజలకు మాట ఇస్తే దానిని నిలబెట్టుకోవాల్సిందేనని 2014లో ప్రతిపక్ష పార్టీ 600 హామీలు ఇచ్చి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. 2019లో జగనన్న నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే అమలు చేశారు. ప్రజలు ఈ వ్యత్యాసాన్ని గమనించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడి వెంటే నడవాలని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన అనంతసాగరంలో శనివారం మధ్యాహ్నం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వైఎస్ఆర్ సభా ప్రాంగణం వద్ద మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను పరిశీలించి వారితో మాట్లాడారు. ముఖ్యమంత్రి అందజేస్తున్న ఆర్థిక ప్రోత్సాహంతో తాము దుకాణాలు ఏర్పాటు చేసుకుని కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటున్నామని ఎమ్మెల్యేకు మహిళలు ఆనందంగా తెలిపారు. అనంతరం సభా వేదికపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తాము అందుకున్న సంక్షేమ పథకాలను గురించి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని, 2019లో ప్రజలు ఆయనను ఘోరంగా ఓడించారని, 2024లో ఆయన ప్రచారాలు నిర్వహిస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల కంటే అధికంగా ఇస్తారని చెబుతున్నారని, ఇది ప్రజలు ఎంత మాత్రం నమ్మడం లేదన్నారు. కుప్పం పర్యటనలో అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి చేస్తానని చెబుతున్న బాబు ముందుగా అక్కడ స్వంత ఇల్లు నిర్మించుకుంటే బాగుంటుందని, జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాన్ని లోకేష్ పాదయాత్ర ద్వారా తెలుసుకున్న ఆయన గత మే నెలలో ఒక మేనిఫెస్టో ప్రకటించారని, అందులో సంక్షేమ పథకాలని ఇప్పటికీ అమలవుతున్న విషయం ప్రజలంతా గమనించాలని, ఇలా కాపీ మేనిఫెస్టో కాకుండా ప్రజలకు మీరు ఏం చేస్తారో అది చెబితే బాగుంటుందని అన్నారు. దాదాపు ఫైనల్ డిస్బర్స్మెంట్ అనమాట. ఈ మండలంలో 950 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి దాదాపు 20 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనం మొత్తం ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ చూసుకుంటే 115 కోట్లు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అంటే అప్పుడు మన సీఎం గారు ఏం హామీ ఇచ్చారు, ముందు మన చంద్రబాబు గారు హామీ ఇచ్చి అమలు చేయలేకుండా పోయినాం. వాళ్ళ కష్టాలన్నీ చూసి వాళ్ళు డిఫాల్ట్ రేట్ కూడా పోయిన ప్రభుత్వంలో ఎక్కువగా పెరిగి వాళ్ళ గ్రూప్స్ ఏంటంటే కొలాప్స్ అయిపోతాం. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చి లేదు, నేను 4 విడతల్లో ఆ రుణం తప్పకుండా తీరుస్తానని చెప్పేసి హామీ ఇచ్చి దాదాపు మొత్తం స్టేట్కి 25,000 కోట్లు ఈ ఒక్క స్కీమ్ ద్వారా మళ్ళీ మహిళలందరి గ్రూప్స్ని స్ట్రెంథెన్ చేసి వాళ్ళందరూ ఇప్పుడు మన కంట్రీలోనే టాప్ రీపేమెంట్ గ్రూప్స్గా తయారు చేయడం. అంటే వాళ్ళ డెలిక్వెన్సీ రేటు 0.2 to 0.5% కన్నా తక్కువగానే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనమాట మన బ్యాంకింగ్ దాంట్లో. అందుకే ఒక గ్రూప్కి దాదాపు 20 లక్షలు ఇప్పుడు అప్పిచ్చేదానికి బ్యాంక్ ముందుకు వస్తుంది. ఆత్మకూరులో చూసుకుంటే దాదాపు 80,000 మహిళలు ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్క గ్రూప్కి ఒక 20 lakhs అంచనా లోన్ వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా వ్యాపారం చేయడానికి కానీ ఇంకా ఎదిగేదా. అందరికీ నమస్కారం అండి. నేను మీడియా వారికి, అట్లాగే ఆటో డ్రైవర్లకి, అట్లాగే మోటార్ సైకిల్ వారికి, ముఖ్యంగా ఈ యొక్క రోడ్డు భద్రత వారోత్సవాలని మొత్తం మన ప్రపంచం మీద 1 month జరుగుతుందండి. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ని కారణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోటార్ సైకిల్ వారు హెల్మెట్ ధరించి, అట్లాగనే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదని, ఎలాంటి మత్తు పానీయాలు సేవించి డ్రైవ్ చేయకూడదని, అట్లా కారు వారికి కూడా తెలియపరచడం ఏంటంటే సీట్ బెల్ట్ ధరించి డ్రైవ్ చేయాలని, అట్లాగనే వాళ్ళు కూడా ఎలాంటి మత్తు పని ఎవరు ప్రతి ఆపరేటరు వెహికల్ తోలేతను మత్తు పానీయాలు సేవించి వాహనాన్ని నడపకూడదని. తర్వాత ఆటో డ్రైవర్లకు కూడా మెయిన్ ఇప్పుడు ఇవాళ చూసాము, ఉపాధి పనులకు నిమిత్తం వెళ్ళే వాళ్ళు మాత్రం ఎక్కువ మందిని ఎక్కియకూడదని, వాళ్ళ సీటింగ్ ప్రకారమే ఎక్కించుకొని ఇంకొక ఆటో అతను కూడా అవకాశం ఇవ్వండి అని
ఎందుకంటే వాళ్ళు ఒక ఆటోలో 10, 15, 18 మంది వరకు ఎక్కిస్తున్నారు. అట్లా ఎక్కకుండా వాళ్ళ సిట్టింగ్ పరిమితి వరకే ఎక్కించుకుంటే నీ వెనక ఆటో అతను కూడా బాడుగా వస్తుందని మా యొక్క ఉద్దేశం. అట్లాగే ఎలాంటి ఓవర్లోడ్ చేయకుండా డాక్యుమెంట్స్ చక్కగా పెట్టుకొని లైసెన్స్ కలిగి ఉండి డ్రైవ్ చేయాలని ఈ యొక్క ప్రతిరోజు ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో కూడా జరుగుతుంది. ఈ యొక్క మా డిటిసి గారి ఆదేశాల అనుసారం ఈ యొక్క రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయండి. దయచేసి మీరు ఈ నిబంధనలు పాటించి మా డ్రైవ్ చేయాలని, మా నిబంధనలు కూడా పాటించి డ్రైవ్ చేయాలని మేము కోరుతున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా 193 చెరువులు నీటితో నింపడమే లక్ష్యంగా పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రైతు విజయ సంకల్ప పాదయాత్ర ముగింపు సభ పుట్టపర్తి మండలం చేర్లపల్లి వద్ద జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఎన్నికల అనంతరం ప్రజలను మోసం చేసే చంద్రబాబు ప్రభుత్వం కావాలో లేదంటే ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ నెరవేరుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఒక పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన పేరు అధికారంలోకి వచ్చినాడు. ఆయన అధికారంలోకి వస్తామని వర్ణదేవుడు అక్కడ చైనా వైపు వెళ్ళిపోయిన మన దగ్గర లేడు, ఇండియాలో లేనే లేడు. కరువు వస్తా 2014 నుంచి 2019 వరకు నిత్య కరువులతో అల్లాడుతున్నటువంటి మన ప్రాంతంలో వర్షాలు లేక మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రైతులు ఇతర ప్రాంతాలకు వలసలు పోయి ఇతర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలోనే మన పెద్ద ఆయన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లాలో ఫారెస్ట్ ఐసిఐసిఐ ఫౌండేషన్ ఏపీ మినరల్ ప్రభుత్వ నిధులతో నగరవనం నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఫారెస్ట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండి మధుసూదన్ రెడ్డిలు తెలిపారు. రాయచోటి ఎగువ అబ్బవరం సమీపంలో 80 ఎకరాల్లో నిర్మితమైన మాండవ్య ఎకో పార్కును ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్హాన్ అహ్మద్ ఖాన్, ఫారెస్ట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండి మధుసూదన్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. అనంతరం గుట్టపైకి ఎక్కి ట్రెక్కింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లాలో నగరవనం త్వరితగతిన అభివృద్ధి జరగడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. నగరవనానికి దగ్గరలో ఉన్న కంచాలమ్మ గండిలో బోటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వెలిగల్లు నీటి పథకం నుంచి వాటర్ కనెక్షన్ తీసుకుని ఈ ప్రాంతమంతా పచ్చదనం వెళ్లి విరిసేలా మొక్కలు పెంచడం జరుగుతుందన్నారు. నగరవనాన్ని రాత్రి సమయంలో కూడా ప్రజలు సందర్శించే విధంగా సోలార్ సిస్టమ్ ద్వారా అద్భుతమైన లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో నగరవనం రూపురేఖలు మార్చేందుకు ప్రజలు, దాతలు ప్రతి ఒక్కరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. Foundation provided almost 60,000 plants at first stage. కొంచెం వెనక్కి పోరా మీరు, కొంచెం చాలా నిలబడాలి, కొంచెం వెనక్కి.
ఈరోజు రాయచోటి జిల్లాలో రాయచోటిలో జరిగింది. మధుశేఖర్ రెడ్డి గారు, శ్రీకాంత్ ఎమ్మెల్యే గారు చాలా శుభాకాంక్షలు. గతంలో గారు ద్వారా ఇది స్థలం చూడడానికి తర్వాత చాలామంది ICICI బ్యాంకు ద్వారా, APMTC ద్వారా, బెవరేజ్ ద్వారా చాలా కొంత ఫండ్ నగర్ వన్ కింద ఈరోజు ఇనాగ్రేట్ చేశారు DCF గారు. సో పబ్లిక్ కోసం చాలా మంచి ఉపయోగం కోసం, పిల్లల కోసం, మార్నింగ్ వాక్ కోసం, యోగా కోసం, పిల్లలు ఆడాలి కోసం ఈరోజు అన్ని పబ్లిక్కి, అన్నయ్య జిల్లాకి నాకు శుభాకాంక్షలు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ నేతలు అమీర్ బాబు, ఆలంఖాన్పల్లి లక్ష్మీరెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు మన్మోహన్ రెడ్డిలు అన్నారు. కడప నగరంలోని మోచంపేట శివాలయం నుంచి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ చూసినా ఏ షాపు యాజమాన్యానికి పలకరించినా కూడా చంద్రబాబే పాలన రాష్ట్రాన్ని అవసరమంటూ ప్రజలు తెలుపుతున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబును గెలిపించుకొని సీఎం చేస్తామని ప్రజలు అంటున్నారన్నారు. మినీ మేనిఫెస్టోలో మా నాయకులు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు. ఎక్కడ సభలు నిర్వహించినా కూడా తండోపతండాలుగా జనాలు తరలి వస్తున్నారన్నారు. तुम्हारा काम देख लो, तुम्हें मुझे लगा दें। పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై అధికార పార్టీ నాయకులు విమర్శిస్తే సహించేది లేదని అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మన్సూర్ అలీఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు కడపలో జరగబోయే ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. షర్మిలమ్మ రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. షర్మిలమ్మ అడిగే ప్రశ్నలకు అధికార పార్టీ నాయకులు సమాధానాలు ఇవ్వకుండా మహిళ అని కూడా చూడకుండా దూషించడం హేమమైన చర్య అన్నారు. సంధిస్తున్న ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇవ్వకుండా, ఒక ఆడది అని చెప్పి కూడా చూడకుండా వ్యక్తిగత జీవితంపై జోక్యం చేసుకోవడం చాలా దుర్మార్గం. షర్మిలమ్మ గారు ఏం తప్పు మాట్లాడుతున్నారు? ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఫల్యాలపైన గడ్డమెత్తినారు. మీరు దానికి ధీటుగా సమాధానం ఇవ్వండి. అంతేగాని
లేనిపోని విషయాలను కల్పించుకొని వ్యక్తిగతంగా దాడి చేస్తే ఇక్కడ ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసి ఊరుకోరు, మీ అంతు చూస్తారు. ఈరోజు ఆయన వెంట పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఉందని చెప్పి ఒక్క మాట గుర్తించుకోవాలి. అంతేగాని లేనిపోని విషయాలను జోక్యం చేసుకొని వ్యక్తిగతంగా విమర్శించడం చాలా సిగ్గుచేటు. మన భారతదేశంలో సంస్కృతి ఏ విధంగా ఉందో ఒక్కసారి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మరొకసారి ఉమ్మడి జిల్లా కడప మరియు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం ఏమిటంటే, రేపు షర్మిలమ్మ గారు కడపలో రాయచోటి బైపాస్ రోడ్లో జయరాజ్ ఫంక్షన్ హాల్ వద్ద విస్తృత సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి అందరూ క్షేత్రస్థాయిలో వచ్చి విజయవంతం చేయాలని చెప్పి, అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను బతికించాలని చెప్పి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడిగే ప్రశ్నలకు వైసీపీ నాయకులు సమాధానాలు చెప్పలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ అన్నారు. వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా సోమవారం కర్నూలు జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారని మస్తాన్ వలీ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ పర్యటనలో కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల నాయకులు పాల్గొంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారన్నారు. కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారంలోపు వైసీపీ నుంచి ముఖ్య నేతలు చేరుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకుంటూ ప్రజలతో మమేకమై నాయకులు కార్యకర్తల్లో మమేకమయ్యేటటువంటి కార్యక్రమంలో భాగంగా రేపటి రోజున కర్నూలుకు రాబోతా ఉన్నారు. కర్నూలులో సాయంత్రం 3 గంటలకి మేడం గారి సభ మొదలవుతూ ఉంది. ఇవాళ ఈ మేడం గారి కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ వైఫల్యాలు, నరేంద్ర మోడీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలని, ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టారో దాని గురించి వివరిస్తూ, పూర్తిగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి, నేను చెప్పనక్కర్లా, నిన్న మేడం గారు వైఎస్ఆర్ పార్టీ అంటే ఏంటో మీకు పూర్తిగా చూడడం జరిగింది. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి సజ్జల అని చెప్పి చాలా విపులీకరించి చెప్పారు. నాయకులు కూడా అందరూ కూడా టచ్లోకి ఉన్నారు. డెఫినెట్గా ఫిబ్రవరి ఈ యాత్ర తర్వాత పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ జిల్లాల్లో పెద్ద ఎత్తున నాయకులు కూడా చేరేటటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. దీని తర్వాత కూడా విశాఖ బీచ్ లో మెగావారి ఇంటికోడు లావణ్య త్రిపాఠి సందడి చేశారు. తాను తీస్తున్న వెబ్ సిరీస్ మూవీ మిస్ పర్ఫెక్ట్ ప్రమోషన్స్ లో భాగంగా బీచ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైజాగ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో మిస్ పర్ఫెక్ట్ టీం, హాట్ సాట్ డిజ్నీ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైజాగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అనేక సూపర్ హిట్ సినిమాలు ఇక్కడే షూట్ చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలతో పాటు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. బీచ్ క్లీనింగ్ లో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. Also World Cleanliness Day from January, and the initiative of keeping the Vizag beaches clean is going to go on for 4 weeks, and చాలా మంది వచ్చారు. ఈరోజు అందరూ చూసి చాలా సంతోషంగా ఉంది. So many volunteers, అందరికీ అదే ఇనిషియేటివ్, అదే గోల్, keep their beaches in the city clean. Already Vizag is one of the cleanest city in India, and I can see that why it is like that. Citizens అందరికీ చాలా they love their city, and అలాగే ఉండాలి. You have to love your city like you do. So అది చూసి నాకు very happy, and very obviously very energized and very really looking forward to join them in cleaning the beaches. మన వెబ్ సిరీస్ ద్వారా కానీ ఇప్పుడు మీరు ఈరోజు చేసే క్లినిక్ పబ్లిక్ ఏ మెసేజ్ ఇద్దాం?
ఇవ్వాలి that you know you have to see your city as your home. మీరు మీ ఇంట్లో ఎలా క్లీన్ చేస్తారు అలాగే సేమ్ సిటీ live in it. It's like a bigger home. So that is our message, and I hope everyone loves Vizag cities and other cities which are clean. So that's the whole purpose of coming here today. So already 2 movies finished చేశాము, and right now ఇది చాలా కరెక్ట్ కావాలి. and this one character which tries for long time, అందుకే నేను వేరే ఇప్పుడు వరకు సైన్ చేయలేను, కానీ చేసే ముందు ఆల్రెడీ 2 movies finish చేశాను. So I hope they will also release soon. మేడం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కోసం చాలా ఎక్కువ Single use plastic, first thing to recycle plastic also, we can't deny the fact that we need plastic also. In few things we cannot avoid it, but what we can do is we can recycle the plastic, and then we can use it. Of course there are so many ways you can recycle the plastic, and that's the best way to be. So I believe that we should have dustbins which are people should put everything in recyclable dustbin. There should be more aware of all these things, and the more awareness we bring to people, the better it is for our environment. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.